నమస్తే, నా పేరు మహేశ్వరరావు కొండపల్లి, అడ్వకేట్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నో యువర్ లా. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చి వీలునామా. ఈ వీలునామా గురించి కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి తన ఆస్తి ఎవరికి చెందాలి అనే దానిపై వీలునామా వ్రాసి మరణించినట్లయితే ఆ ఆస్తి పంపకాల విషయంలో ఆ హక్కుల గురించి ఏ చట్టాలు కానివ్వండి, ఏ సెక్షన్లు కానివ్వండి జోక్యం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు లేదు. ఈ వీలునామా అనేది 3 మతాలకు చెందిన వాళ్ళు కూడా వ్రాయవచ్చు. వాళ్ళు ఎవరంటే హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు. వీలునామాలు వ్రాయటంలో ఈ 3 వర్గాల వారు కూడా ఒకే విధానాన్ని పాటించవలసి ఉంటుంది. అదేంటయ్యా అంటే ద ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 లోని సెక్షన్ 63 ప్రకారంగా మాత్రమే వీలునామాలు వ్రాయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఒకే విధానం ఉన్నప్పటికీ వీలునామాలు రాసే పద్ధతిలో మాత్రము తేడా ఉందన్నమాట. అదేమిటంటే హిందువులైతే వారి యొక్క స్వార్జితమైనటువంటి ఆస్తిపై మాత్రమే వీలునామా వ్రాయవలసి ఉంటుంది. క్రిస్టియన్లు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, ఈ 2 వర్గాల వారు కూడా స్వార్జితము మరియు పిత్రార్జితము ఈ 2 విధాలైనటువంటి ఆస్తులపై కూడా వారు వీలునామా రాసేటటువంటి అవకాశం ఉంది. అసలు వీలునామా అంటే ఏంటి? వీలునామా అంటే ఒక వ్యక్తి తన మరణానంతరము తనకు చెందినటువంటి ఆస్తిని ఎవరెవరికి ఎంతెంత వాటాలుగా రావాలో అది విభజించి మరీ వ్రాసుకోవటం అనేది వీలునామా అనబడుతుందన్నమాట. ఈ వీలునామా అనేది వ్రాసిన వెంటనే అమలు కాదు. వ్రాసినటువంటి వ్యక్తి మరణించిన తర్వాత మాత్రమే ఈ వీలునామా అనేది అమలులోకి వస్తుంది. అప్పుడు మాత్రమే దాని వారసులు ఎవరైతే ఉంటారో ఆ వీలునామాలో రాసిన విధంగా వారి వారి ఆస్తులను పంచుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఒక ఇల్లు కానివ్వండి, ఒక భూమి కానివ్వండి, రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణమే అది అమలులోకి వస్తుంది. అది ఎవరి పేరు మీద అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో వాళ్ళకి ఇమీడియట్ గా ఆ యొక్క ఆస్తిపై హక్కులు వస్తాయి. కానీ వీలునామాలో అలా కాదు. వీలునామా వ్రాసిన వ్యక్తి తప్పనిసరిగా మరణించి ఉండాలి. మరణించిన తర్వాతే ఈ యొక్క వీలునామాకి విలువ ఉంటుంది. ఆ వీలునామాలు రాసిన విధంగా పంపకాలు జరుపుకోవచ్చు. అంతవరకు వీలునామా రాసినటువంటి వ్యక్తి స్వాధీనంలోనే అతని ఆస్తి ఉంటుందన్నమాట. ఉదాహరణకి 65 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తిని తీసుకుందాం. ఆ వ్యక్తికి తాను మరణిస్తానేమోనన్న అనుమానం కలిగినప్పుడు తనకున్నటువంటి ఆస్తిని తన వారసులకి విభజించి ఒక వీలునామా రాస్తాడు. కానీ అతను 82 సంవత్సరాల వరకు కూడా బ్రతికే ఉంటాడు. అంటే 17 సంవత్సరాల గ్యాప్ అన్నమాట మధ్యలో. ఈ 17 సంవత్సరాల కాలంలో కూడా తాను వీలునామాలో ఏ ఆస్తి గురించి అయితే వ్రాసి ఉంటాడో ఆ ఆస్తి అంతా కూడాను ఆ వ్యక్తి యొక్క స్వాధీనంలోనే ఉంటుందన్నమాట. అయితే ఈ మధ్యలో ఆ ఆస్తికి వారసులు ఎవరైతే ఉంటారో మా పేర్ల మీద ఆల్రెడీ ఒక వీలునామా వ్రాశారు, అది మాకే చెందుతుంది, మేము పంచుకుంటాము అని చెప్పేసి ఆ వీలునామాను తీసుకొని కోర్టుకు పోతే అది చెల్లదన్నమాట. ఈ వీలునామాలు కేవలము చనిపోవడానికి ముందర వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు తన ఆస్తిని ఎవరెవరికి, తన వారసులకు ఎవరెవరికి పంచాలి, ఎంతెంత పంచాలి అనే విషయంలో వ్రాస్తూ ఉంటారు. కానీ చట్ట ప్రకారముగా 18 సంవత్సరములు నిండినటువంటి ఏ వ్యక్తి అయినా పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, వీలునామా రాసే అవకాశం ఉంది. ఈ వీలునామా రాసే వ్యక్తి హాస్పిటల్లోనే కాదు, ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా డాక్టర్ గారి చేత ఒక సర్టిఫికెట్ తీసుకోవడం మంచిది. వీలునామా రిజిస్టర్ చేయించాలా వద్దా అనేది ఒక ప్రశ్న. అది రిజిస్టర్ చేసినా చేయకపోయినా వీలునామాకి ఆ విలువ అదే విధంగా ఉంటుంది. వీలునామా రాసే వ్యక్తి ఒకసారి వీలునామా రాసిన తర్వాత రెండవసారి కూడా వీలునామాని వ్రాయవచ్చా అంటే వ్రాయవచ్చు.
ఒక వ్యక్తి ఎన్ని వీలునామాలైనా వ్రాయవచ్చు. ఒక వీలునామా వ్రాసిన తర్వాత రెండవ వీలునామా వ్రాసే సమయంలో మొదటి వీలునామా ప్రస్తావన ఈ రెండవ వీలునామాలో ఉదహరించబడాలి. ఎందుకు, ఏ కారణం చేత మొదటి వీలునామా వ్రాసిన అనంతరం రెండవ వీలునామా వ్రాస్తున్నాడో వివరంగా రెండవ వీలునామాలో వ్రాయవలసి ఉంటుంది. వీలునామా వ్రాసిన తర్వాత అక్కడ వ్రాసిన వారు, తర్వాత దానికి సంబంధించిన సాక్షులు కానీ చదువుకున్న వారైతే వ్రాయవచ్చు, చదువుకోలేని వారైతే వేలి ముద్రలు కూడా వేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీలునామాకు సంబంధించినటువంటి అంశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను కామెంట్ బాక్స్లో పంపిస్తే దానికి తగ్గట్టుగా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. నమస్తే.